రాజధానిలో ఇప్పుడు రాజకీయం రణం మొదలైంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజధానిలో ఇప్పుడు రాజకీయ రణం మొదలైంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేసిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. చారి చెప్పండి. థ్యాంక్ యూ భారతి. ప్రస్తుతం బీజేపీ కొన్ని సంబంధించిన ప్రభుత్వం ఇచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా ఒక మహత్తర కారణం పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఏవైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విషయంలో కూడా బీజేపీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమరయ్య, ఏవిఎన్ వీళ్ళంతా ముగ్గురు కలిసి ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ధర్నా ప్రారంభించున్నారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు. సో ఎవరైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డిఏలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో కూడా బీజేపీ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ తరఫున ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా ఈ రోజు చేపట్టబోతుంది. అటు ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేషన్ వల్ల ఎంపికైనటువంటి ఎమ్మెల్సీలు ఈ బాధ్యతను తమపై భుజస్కంధాలపై వేసుకొని వాళ్ళ తరఫున పోరాడానికి బీజేపీ సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టో కూడా పెట్టారు వాళ్ళు. డిఏలు ఏవైతే ఉన్నాయో డిఏలు మొత్తం మేము అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తాము, అన్ని డిఏలు క్లియర్ చేస్తామని చెప్పేసి బీజేపీ కూడా ప్రగల్భాలు పలికిందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రగల్భాలు పలికిందని చెప్పేసి బీజేపీ ఇప్పటికే వాళ్ళ పైన చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కేంద్రం 6 డిఏలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందులో ఒక్కటి మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే ఎంప్లాయీస్ కి కావచ్చు ఒకే డిఏ చెల్లించింది. ఇంకా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి రిటైర్మెంట్ గా ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ బెనిఫిట్స్ మీద వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ వచ్చిన బెనిఫిట్స్ తోటి వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, విదేశీ చదువులు కావచ్చు, ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేదా పెళ్లిళ్ళు చేసుకోవడం కావచ్చు, మొదలంటే అంశాలన్నీ కూడా వాళ్ళ రిటైర్మెంట్ ఉన్నటువంటి బెనిఫిట్స్ పై మీద కూడా వాళ్ళు ఎంతో ఆశపడుతూ ఉంటారు. కాబట్టి తక్షణమే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైనా ఉన్నాయో డిఏలు కావచ్చు, పెండింగ్ కావచ్చు, రిటైర్మెంట్ తర్వాత వచ్చిన బెనిఫిట్స్ కావచ్చు, ఏవైనా సరే వాళ్ళకి తక్షణమే చెల్లించాలి. లేదంటే వాళ్ళు ఇప్పటికే రెంట్లలో కొంతమంది రెంట్ ఇళ్లలో ఉంటున్నారు. అలాగే వాళ్ళకి పెన్షన్లు కూడా సరిగా రావటం లేదు. పెన్షన్ రాకుండా కూడా వాళ్ళు అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి రిటైర్ ఎంప్లాయీస్కి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగంగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా పనిచేశారు. అటు ప్రజలకు కూడా ప్రజల పనులు కూడా చేసి పెట్టారు. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం గౌరవంగా చూడాలి. గౌరవంగా వేతనం ఇచ్చిన రోజులు వాళ్ళు ఉన్న రోజులు గౌరవ వేతనం ఇచ్చాము. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి వచ్చే పెన్షన్స్ కానీ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవనాలు సరిగ్గా సాగవని చెప్పేసి ఇప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కూడా రిటైర్ ఎంప్లాయీస్ తరఫున బీజేపీ ఎమ్మెల్సీలు ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించున్నారు. ఈ ధర్నా కూడా 11 నుంచి 2 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. ధర్నాకు కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా వచ్చి ప్రసంగించబోతున్నారు. బీజేపీ తరఫున రిటైర్ ఎంప్లాయీస్ సపోర్ట్ గా నిలుస్తూ ఈ ధర్నాలో పాల్గొంటామని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కూడా తక్షణమే రిటైర్మెంట్ కు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏవైతే బెనిఫిట్స్ రావాలో, డిఏలు రావాలో అన్ని ప్రభుత్వం చెల్లించాలి. లేని పక్షంలో కూడా బీజేపీ ఆ ఎంప్లాయీస్ తరఫున కూడా గట్టి పోరాటం చేస్తుంది, కార్యాచరణకు ప్రకటిస్తుంది. లేదంటే ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రభుత్వంతో మేము ఫైట్ చేస్తామని చెప్పేసి నిన్న రామచంద్రరావు చెప్పడం జరిగింది. ఇక మరొక విషయం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా సరిగ్గా నెరవేర్చడం లేదు. కేవలం ఒకే ఒక్క హామీ నెరవేరుస్తుంది, ఉచిత ప్రయాణం అని చెప్పేసి మహాలక్ష్మి పథకంలో భాగంగా. మిగిలిన 420లలో కూడా మెయిన్ 5 ఉన్న హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి వాటి తరపు కూడా పోరాడతామని చెప్పేసి నిన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్పిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధరణ నిర్వహించబోతుంది. ఈ మహాధరణ కూడా వివిధ పార్టీలు,
ఆ సంఘాలు కూడా సపోర్ట్ చేయబోతున్నాయి. 11 నుంచి 12 గంటల 2 గంటల వరకు ఈ ధర్నాలు 12 గంటల వరకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు అక్కడ ప్రసంగించి ఎంప్లాయీస్ ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఎంప్లాయీస్ విషయంలో కూడా ఉన్న డిఏలు అన్ని పెండింగ్ అన్ని మొత్తం కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే చెప్తున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా ఒకవేళ పెండింగ్ ఉన్నటువంటి ఈ రిటైర్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి రావాల్సిన డిఏలు కావచ్చు, రాకపోతే మాత్రం బీజేపీ కఠినంగా ప్రభుత్వ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. కార్యాచరణ కూడా ప్రకటించి ముందుకెళ్తామని చెప్పేసి బీజేపీ ప్రకటిస్తుంది. భారతి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ చారి.